హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఇవాళ స్పెషల్ బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ సాంబార్ అన్నమాట. మన చిన్నప్పుడు ఎక్కువ హోటల్స్లో మేము ఇదే ఇడ్లీ సాంబార్ తింటూ ఉండేవాళ్ళం. ఈ మధ్యకాలంలో మనకి అంత మంచి ఉడిపి హోటల్స్ ఎక్కడ ఏం కనపట్లేదు కదా. వెస్ట్రన్ స్టైల్ మంచూరియాలు ఇవి ఎక్కువైపోయినాయి అనమాట. ఇవాళ అందుకే నేను స్పెషల్గా ఇంట్లో ఇడ్లీ సాంబార్ చేశాను అనమాట. చక్కగా మంచిగా సమలక్కాయ ఇవన్నీ వేసి సాంబార్ పెట్టాను. చక్కగా మినపప్పు ఇడ్లీ రవ్వతో మంచిగా ఇడ్లీ చేసుకున్నాను. చక్కగా ఒక బౌల్ తీసుకున్న బౌల్ నిండా సాంబార్ వేసేసుకున్నాను. ఫస్ట్ వేడి వేడి సాంబార్లో చక్కగా కొంచెం నెయ్యి కలిపాను, పైన ఇడ్లీపై నెయ్యి రాశాను. ఆ ఇడ్లీలు 3 వేసేసాను అనమాట. అసలు ఎన్ని రోజులు అవుతుందండి కమ్మటి సాంబార్ ఇడ్లీ తినేసి. నేను చిన్నప్పుడు తిరుపతి వెళ్ళినప్పుడే తింటూ ఉండేదాన్ని ఎక్కువ. ఆ మంచి అసలు హోటల్కి వెళ్తుంటేనే మనకి హోటల్ ముందు నుంచి మంచి సాంబార్ ఇడ్లీ వాసనలు వచ్చాయి కదా. మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు తిరుపతి వెళ్ళినప్పుడు, కానీ మనం ఎక్కడ టూర్లు వెళ్ళినప్పుడు హోటల్స్ దగ్గర మంచి సాంబార్ ఇడ్లీ వాసన వచ్చేది. ఇప్పుడు మన పిల్లలు మనం సాంబార్ ఇడ్లీ తింటలేదు, కానీ అసలు ఎంత కమ్మగా ఉంటుందండి. చాలా హెల్తీ బ్రేక్ఫాస్ట్, హెల్త్కి కూడా చాలా మంచిది. పిల్లలకి చాలా మంచి మంచి బ్రేక్ఫాస్ట్ అండి సాంబార్ ఇడ్లీ. చాలా చాలా టేస్టీగా ఉంది. ఇవాళ నేను స్పెషల్గా చేశానమాట. ఇవాళ పొద్దున్నే లేచి తినాలనిపించింది ఎందుకో సాంబార్ ఇడ్లీ. చాలా రోజులు అయిపోతుంది, చాలా సంవత్సరాలు అయిపోతుంది సాంబార్ ఇంట్లో చేసుకొని అని చేశాను. చాలా టేస్టీగా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి.